వరకు అయితే పిరమిడ్ లోపల ఏం జరుగుతుంది, పిరమిడ్ లోపల ఏముంది, పిరమిడ్లో ప్రత్యేకతలు ఏంటనేది రామలక్ష్మణ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనం ఆడియన్స్కి అయితే అందించే ప్రయత్నం చేసాం. ప్రస్తుతం మనం ఇప్పుడు పిరమిడ్ యొక్క వెనక భాగంలో ఉన్నాం. వెనక కొన్ని విల్లాలు అయితే ఉన్నాయి. ఆ విల్లాల్లో రామలక్ష్మణ మాస్టర్ కూడా సొంత విల్లా ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే షూటింగ్ లేదో, ఆ షూటింగ్ లేని టైంలో ఇక్కడికి వచ్చి పిరమిడ్ లోపల గుహ చూపించాం కదా, ఆ గుహలో ధ్యానం చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు వచ్చేసి విల్లా ఉంది, విల్లాలో కూడా ధ్యానం చేసుకుంటారు. ధ్యానం టైం అయిపోయిన తర్వాత విల్లాలో ఉంటారు. విల్లాలో కూడా కొన్ని విల్లాలు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది విశ్రాంతి ఉద్యోగులు, అలానే రిటైర్ అయిపోయినటువంటి కొంతమంది ఇక్కడ స్థిరపడటం కూడా జరిగిందంట. ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీని ఆస్వాదిస్తూ వాళ్ళు ఇక్కడ వాళ్ళ నివాసాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మన విల్లాలలో సంబంధించినటువంటి విల్లాలు ఎలా ఉన్నాయి, రామలక్ష్మణ మాస్టర్ ఇక్కడ ఏం చేస్తున్నారనే విషయం అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ మనకి అక్కడ పిరమిడ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు కొంత విరామం కావాలని ఒక విల్లాల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. విల్లాల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విల్లాల్లోకి అయితే వెళ్దాం. నాతో పాటు రండి మీరు కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారు కనిపిస్తున్నారు, ఇక్కడ నుంచి వైట్ డ్రెస్లు అయితే కనిపిస్తున్నాయి, అక్కడ కూర్చొని ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం రండి. విల్లాలకు సంబంధించినటువంటి రోడ్లు దాదాపు 30 ఫీట్ రోడ్లు అయితే ఇక్కడ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి వెహికల్స్ రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం కాలినడకన విల్లాలను అయితే సందర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. విల్లాలు కూడా దాదాపు ఎన్ని విల్లాస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరిగింది అనే విషయాన్ని కూడా రామలక్ష్మణ మాస్టర్ తెలుసుకుందాము. విల్లాస్ చుట్టూ కూడా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అనుకుని ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు ట్రెక్కింగ్ కూడా చేస్తారట. ట్రెక్కింగ్ కూడా మనం కూడా వెళ్దాము. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఈరోజు రామలక్ష్మణ మాస్టరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతానికి మనం మొదటి విల్లానే ఇక్కడ రామలక్ష్మణ మాస్టర్ యొక్క విల్లా ఉంది. వీళ్ళు పర్మనెంట్గా ఈ విల్లాని కొనేసుకున్నారంట. ఇక్కడ కొంతమంది పర్మనెంట్గా కూడా ఉండటానికి నివాసం అయితే ఏర్పాటు చేసుకుని ధ్యానంలో వాళ్ళ జీవితాన్ని, శేష జీవితాన్ని గడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రామలక్ష్మణ మాస్టర్ యొక్క విల్లా ఇది. విల్లాలోకి ఎంట్రన్స్ చూస్తున్నాము. ఎంట్రన్స్లోనే మనకి లోపల నుంచి అయితే కనపడుతుంది రామలక్ష్మణ మాస్టర్ యొక్క కొన్ని ఫోటోలు కనపడుతున్నాయి. వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాం. మాస్టర్ యొక్క విల్లాస్కి ఒక రైట్ సైడ్ అంటే ఒక చిన్న బుద్ధుడి స్టాచ్యూ ఉంది. వెనక మనకి మీకు విజువల్లో కనిపిస్తుంటుంది. ఆ బుద్ధుడి స్టాచ్యూ పక్కన కూర్చొని వాళ్ళు ధ్యానంలో ఉన్నట్టున్నారు. మనం వెళ్ళి పలకరిద్దాము. ఏంటి సార్ ఈ 2 నిమిషాల్లోనే ధ్యానంలోకి దిగిపోయారా? గ్యాప్ దొరికినప్పుడల్లా కూర్చోవటం, కళ్ళు మూసుకోవటం, భగవంతుడితో చెవులు మూసుకోవటం, నోరు మూసుకోవటం. ఈ విల్లాస్ ఏంటి సార్, విల్లాస్ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మీరు పిరమిడ్కి వెనక వైపు విల్లాస్ ఉన్నాయి. ఇవి ఎందుకనంటే పిరమిడ్ వాళ్ళు పత్రిజీ గారే డిజైన్ అయ్యేది అనమాట. ఓకే. కొంచెం మంది ధ్యానంలో ఇక్కడే ఉండిపోదాం అనుకునే వాళ్ళు, కొంచెం రిటైర్డ్ పీపుల్స్, ఇవి ఎక్కువగా ధ్యానం సంబంధించిన వాళ్ళు అన్న వాళ్ళకి ఈ విల్లాకి సంబంధించిన వాళ్ళు, దీనికి విల్లా ఇన్ఛార్జిగా ఉంటుంది రాంబాబు గారు, శ్రీరామ్ గారు అని చెప్పి విల్లా ఇన్ఛార్జి కట్టటాలు అవన్నీ చూసుకుంటున్నారు అనమాట. ఎన్ని విల్లాలు ఉన్నాయి సార్ ఇప్పుడు వరకు? సుమారు ఉండొచ్చు, 40 ఉండొచ్చు అనుకుంటాను. ఎక్కువ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఎవరెవరు ఉంటారు ఇక్కడ విల్లాస్ మొత్తం? సీనియర్స్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు అనమాట. మేము కూడా గ్యాప్ వచ్చినప్పుడు మేము కూడా ఒక ఇల్లా కొనుక్కొని, ఈ ఫారెస్ట్ చాలా ఎక్కువ ఫారెస్ట్ ఉంది. అవును. ఇప్పుడు మేము ఇక్కడ ఇళ్లలో ఉండి ఫారెస్ట్లో ఎక్కువ ట్రెక్కింగ్ వెళ్ళడానికి మా దగ్గరగా ఉంటుంది, పక్కన ధ్యానం చేసుకోవడానికి అన్ని సౌలభ్యంగా ఉంటుంది. మొన్న మా ఇంటి పైన చూసింది ఏంటంటే సినీ ప్రపంచం ధ్యానం అనమాట. ఇక్కడికి వచ్చేపడితే ఓన్లీ ఇక్కడ సినీ ప్రపంచం ఏమి ఉండదు. కంప్లీట్ మాతోటి మేము భగవంతుడితోటి విశ్వం పౌర్ణమి ధ్యానానికి ఇక్కడ ఎక్కువ పౌర్ణమి ధ్యానం ఇక్కడికి ఎక్కువగా వస్తుంటాం అనమాట. వితౌట్ ఫిష్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఎక్కువగా ఈ మైండ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటారు అనమాట. వేరే సినీ పీపుల్స్ వాళ్ళ బిజినెస్ మైండ్ ఎక్కువ ఉండదు అనమాట. అందుకని సమయం దొరికితే మేము ఇక్కడ ఓపెన్ పౌర్ణమి రోజు నైట్లో ఫుల్గా మేము ఇక్కడ స్పెండ్ చేస్తాం అనమాట. ఓకే. వెళ్ళా బయట ఈ గార్డెన్ నేచర్కి ఆ పౌర్ణమి మీద పడ్డప్పుడు ఆ నేచర్ కూర్చొని ధ్యానం చేయడం జరుగుతుందట. పౌర్ణమి ధ్యానం అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకే. నెలకు ఒక రోజు అద్భుతంగా నేచర్తో కనెక్ట్ అయ్యి చెబుతుంటారు. మేము ఇక్కడ ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాం. వచ్చిన కూడా కొంతమంది ఈ పిరమిడ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ధ్యానం కలవాలని డౌట్స్ వచ్చితే కొన్ని మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ డౌట్లు, కొన్ని జీవితంలో అనుభవాలు చెబుతుంటాం. ఒకసారి మీ విల్లా చూద్దామా? లోపల ఏముంది ఏంటి? ఒకసారి లోపల విల్లా లోపల మాస్టర్ విల్లా లోపల ఏముంది చూద్దాం పదండి. కంప్లీట్గా విల్లాలో ఏంటంటే ఫ్యామిలీ రారు, ఓన్లీ మేము సపరేట్గా ఇద్దరం వస్తాము, ధ్యానం చేసుకుంటాం. మాకు సపరేట్గా ఉండే ధ్యానానికి కొంచెం అనుభవం ఉండేలాగా మేము లోపల ఇంటీరియర్ లోపల తయారు చేసుకున్నాం. బుద్ధుడు గిద్దుడు లోపల ఉంటారు అనమాట. అంటే ఎటు రౌండ్ ఆఫ్ చేసినా మాకు బుద్ధుడు అనేది మా వెనకో ముందో ఉంటుంటారు అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ లోనే ఇటు ఒక రూమ్ ఉంది, రైట్.
ఈ రూమ్లో కూడా రూమ్ ఏంటంటే ఈ రూమ్ మా సీను గారు సీను బ్రో వచ్చాడంటే ఒక్క సెకండ్లో క్లీన్ చేసేస్తారు నీట్ చేస్తారు అప్పుడప్పుడు ఆ రూమ్ కూడా చూద్దాం రూమ్లో చూద్దాం రూమ్ బ్యాంపోస్ సంబంధించిందే మంచం ఎందుకంటే కొంచెం ఇక్కడ వచ్చామంటే టోటల్గా ఆ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ కాట్ కూడా చూసుకోవచ్చు, మంచం కూడా బ్యాంబో కాట్ అనమాట. బ్యాంబోస్తో అంటే వెదురు బొంగులతో తయారు చేసినటువంటి మంచం. ఇదిగోండి వెదురు బొంగులు. ఇది ఏంటంటే ఇక్కడ ఫొటోస్ పెట్టారు కొన్ని. ఈ మొత్తం గురువుల్లో మా జీవితం మొత్తం దీనిలో నిమగ్నం అయ్యి ఉంది. ఓకే, ఈ సిల్స్ లోపల మా జీవితం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. మీ ప్రొఫెషనల్ గురువు రాజు మాస్టర్ గారు, ఆయన తెలుసు సినీ ప్రపంచానికి 86 చెన్నై వెళ్ళినప్పుడు గురువు మమ్మల్ని చెన్నై తీసుకెళ్ళిన సినీ ప్రపంచానికి ఆయన చూపించిన మా గురువు రైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సినీ ప్రపంచం వెళ్ళిన తర్వాత మేము ఈ ఆత్మ పైలోకి వెళ్ళాలని అక్కడున్న వాతావరణంలో నుంచి ఈయన కూడా ఫైటరే సూర్యనారాయణ గారు అని చెప్పి ఫస్ట్ మాకు ఈ గురువు అనమాట. ఫైటర్ ఈ గ్రూప్లో మా రాజు మాస్టర్ గారు శిష్యులు వీళ్ళు అనమాట. ఈ గ్రూప్లో అందరిలోకి వెళ్ళినప్పుడు మాకు అందరిలో వాతావరణం కొంచెం వీటన్నిటికీ చెడేస్తనాలకి ఆయన అప్పుడే వెజిటేరియన్ మారి సిగరెట్ బీడి మహర్షి శిష్యుడు అనమాట. ఈయన ద్వారా అప్పుడు మాకు లెటర్ రాయటం తెలియదు కాబట్టి ఈయన చేత లెటర్ రాయటం కోసం టెలిగ్రామ్ లేవు కదా ఊరు ఈయన దగ్గర దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్తానంటే పలానా స్వామివారి మఠంలో ఉండడని చెప్పారు. స్వామివారి మఠంలో ఈయన మీటింగ్ జరుగుతుంటుంది రవిశంకర్ గారు అని ఈయన గురువు గారు అనమాట. రవిశంకర్ గురూజీ ఈయన వేదాంత మహర్షి శిష్యుడు అనమాట. ఈయన కోసం వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడినాం. అట్లా పరిచయం. ఫస్ట్ మాకు ఈ మార్గంలోకి కొంచెం ఆహార నియమాలు కానీ కొంచెం పద్ధతులు నేర్పడానికి గురువు ఫస్ట్ గురువు సూర్యనారాయణ గురువు, తర్వాత రవిశంకర్ గురువు. ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే మా లైఫ్ కొంచెం టర్న్ అయింది అనమాట. మా జీవితాలు కొన్నిట్లో ప్రాబ్లమ్స్ నుంచి మీ జీవితంలో ఎదుగుతారు, అవార్డు తీసుకుంటారని చెప్పిన ఫస్ట్ గురువు. పాజిటివ్ వైబ్రేషన్. ఆయన చెప్పిన 3 సంవత్సరాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి దాసరి గారి చేతుల మీదుగా నంది అవార్డు ఆర్య సినిమా ఫస్ట్ అవార్డు తీసుకున్నాం గురువు. ఆ తర్వాత సెకండ్ గురువు నరసింహజీ గురుజీ గారు అని మన కృష్ణకాంత్ పార్క్ హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన కలవడం జరిగింది. రామకృష్ణ మఠం సంబంధించిన గురువు ఈయన అనమాట. ఈయన దగ్గర కొంచెం మాట్లాడటం నేర్చుకున్నాం. సెకండ్ గురువు భిక్షమి గురుజీ గారు సత్యసాయి ధ్యాన మండలి. అహంకారం నేను మంచోడు అన్న అహంకారం మాలో ఉంది. ఈ దగ్గరికి వెళ్ళినా కొంచెం దిగింది. తర్వాత ఆహార నియమాలు రాజుగారు మంత్రతత్వ రాజుగారి గురించి మీకు తెలిసిందే. ఆ తర్వాత పత్రిజీ గారు, ఇప్పుడు మనం పత్రిజీ గారు మాకు లాస్ట్ ఫైనల్ గా ఈ 7-8 సంవత్సరాల్లో మాకు గురువు అనమాట. ఈయనతోటి గురుగారు ఫైన్ చేశారు అనమాట. మా జీవితంలో ఈ గురువులందరూ కూడా మా జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉండాలన్నమాట. బుద్ధుడు గొప్పతనం అనమాట. వేరే దేశాల్లో అద్భుతమైన బుద్ధుడు ఫాలోవర్స్ ఉన్నారనమాట. మనమే కొంచెం రెక్లెస్ చేస్తున్నాము. అందుకని చానాళ్ళ తర్వాత గోయంక గారు అని చెప్పి విపాసన ఫస్ట్ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాను. ఎంతోమందికి ఆయన ఎన్నో సంస్థలు ఎన్నో బ్రాంచులు పెట్టి గోయంక గారు ఆయన కూడా దేహాన్ని వదిలేశారు. అందుకని మాకు బుద్ధుడు సంస్థ ఎక్కువ మాకు కనెక్ట్ అయ్యిందనమాట. అందుకని బుద్ధుడు ఎక్కడికి వెళ్ళినా మా ప్రాంగణం గెస్ట్ హౌస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బుద్ధుడు ఉన్నారు. ఇక్కడ కూడా బుద్ధుడు ఉంటాడు అనమాట. ఆ వైబ్రేషన్స్ ఉంటుంది దానికోసం. ఇక్కడికి వచ్చి మేము తెల్లారుదాం ధ్యానం చేస్తాం. 10 నిమిషాలు మీరు కూడా ధ్యానం చేయండి. ఇది పత్రిజీ గారు బుద్ధుడు గారు రెండు మాకు అందరం ఒకే ఫ్యామిలీ అనమాట. ఇది వస్తున్న పోతున్న సువాసన సాక్షిగా చూడండి. అలాగే మీకు ఆలోచనస్ విపాసనలు మాకు చెబుతుంటారు. మీకు నచ్చిన ఆలోచనలైనా దాన్ని సాక్షిగా చూడండి. మీకు వ్యతిరేకపరమైన ఆలోచనలు కూడా వాటిని కూడా సాక్షిగా చూడండి. ఆలోచనల్ని ఎమ్మడించవద్దు, ఆలోచనలు రావాలని కోరుకోవద్దు. వస్తున్న పోతున్న ఆలోచనల్ని సాక్షిగా చూడండి. సాక్షిభూతంగా మీరు ఉండండి. ఆలోచనల్ని మీరు వేరే మనిషిలాగా చూస్తూ ఉండండి. కళ్ళు మూసుకుంటే నేను ఎక్కడెక్కడో ఆలోచనల్లో వస్తూ ఉంటాయి. వాటిని వెంబడించవద్దు, వాటిని వ్యతిరేకించవద్దు. ఆలోచనలు రాకూడదు అనుకోగాక సాక్షిగా చూడండి. మీకు ధ్యానం సాక్షిగా చూడంగా ఆలోచనల రహిత స్థితి తగ్గుతుంది, క్వాలిటీ తగ్గిపోతాయి. మీకు ఇంతకుముందు ఒక 50 ఆలోచనలు వచ్చాయనుకోండి, కొంచెం 10, 30, 40, 30, 20, 10, 5 అలాగా ఆలోచనలు స్థితిగతులు తగ్గుతూ 0 స్టేజ్కి వెళ్తాం.
అదే సమాధి స్థితి, ఆలోచనల లేని రహిత స్థితి. ఆలోచనలు మనకుంటే నేను ఫలానా అని అడ్రస్ చూపుతుంటుంది. ఆలోచనల స్థితి ఎప్పుడైతే తగ్గిందో నువ్వు ఫలానా అనే అడ్రస్ మర్చిపోతావు. ఇది ధ్యానంలో ఉండే మెయిన్ ప్రక్రియ. పత్రిజీ గారు విపాసనలో చెప్పేది ఏంటంటే ఆలోచనలు ఇప్పుడు ఒక ఎక్కువ అయిపోయింది అంటే సిస్టమ్ ల్యాంగ్ అయిపోతుంది. ఒక ల్యాప్టాప్ ఎక్కువ లోడ్ అయినప్పుడు హ్యాంగ్ అయినట్టుగా మన దేహం కూడా ఎక్కువ ఆలోచనలు లోడ్ అయినప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది. ఈ దేహం కూడా హ్యాంగ్ అయిపోద్ది, రుగ్మతులకు కారణం అవుతుంది. అందుకని అప్పుడప్పుడు డిలీట్ చేస్తుండాలి. ఇదే ధ్యాన ప్రక్రియ. శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ధ్యానం ప్రక్రియ చేసే ప్రక్రియ ఇలా మీ ధ్యానం చేసినప్పుడు ఎలా అనిపించింది? కొంచెం పీస్ఫుల్గా ఉంది చెప్పే ఫాలో అవుతుంటే. అంటే ఒక రోజులో వచ్చేది కాదు ఇది. ఈ ప్రక్రియలో అడుగుపెట్టి 25 years అయిందన్నమాట. ఎంతోమంది గురువుల్ని సంధిస్తూ కొన్ని ఎదుర్కొంటూ ఇప్పుడు కొంచెంగా ఉంది. ఇంకా మాకు క్లీన్ అయిందని మేము చెప్పలేము. ఇంకా చాలా ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న నెగిటివ్ ఎనర్జీస్, కొన్ని జన్మలు తీసుకొని కొన్ని అయిపోయిన జన్మలు ఏం చేసాం, అలా గత జన్మలో వచ్చే అన్నీ కూడా పోవాలంటే సాధారణ ఒక జన్మలో పరిగిపోదు అంటారు. వాళ్ళు అంటారు, గురువులు ఏమంటారంటే ఇప్పుడు దాకా నువ్వు ఎంతవరకు ప్రయత్నించు, ఎక్కడ బండి ఆగిపోయిందో నెక్స్ట్ జన్మగా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది బండి. అట్లా కొన్ని క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్, ఆలోచనలు, జన్మరహితాన్ని తగ్గించుకుంటూ వచ్చినప్పుడు జన్మలేని స్థితి పొందిన వాళ్ళు బుద్ధ భగవాన్ రమణ మహర్షి. ఓకే, నాకు దేహం అవసరం లేదు వాళ్ళకి. అంటే మ్యాక్సిమం కర్మలన్నీ కరిగించుకునే స్థితిగతులు వాళ్ళు పోయారనమాట. మేము ఆ ఫైనల్లో పయనిస్తూ ఉన్నాము. చాలామంది శిష్యులు కూడా వెళ్తున్నారు. అది వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళు డీప్కి వెళ్ళేదాన్ని బట్టి వాళ్ళ కర్మ జరుగుతూ ఉంటాయి అనేది మాకు గురువులు చెప్పే సిచ్యువేషన్.